అందరికి మన కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ముందుగా ఏమిటంటే ఈరోజు తిరుపతి లడ్డు విషయం సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి మన వైవి సుబ్బారెడ్డి గారు సుబ్రహ్మణ్యం స్వామి గారు వాళ్ళిద్దరూ సుప్రీంకోర్టుకి వెళ్ళిన విషయం తెలిసిందే. ఈరోజు సుప్రీంకోర్టులో అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి మాత్రం సుప్రీంకోర్టు మటిక్కాలేసిందని చెప్పకనే చెప్పొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఒక రాష్ట్రానికి సీఎంగా ఉండి మీరు ఇలాంటి ఒక సెన్సిటివ్ విషయాన్ని 10 మందికి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రెస్ మీట్ పెట్టి దీనిపై మీరు ఒక సపరేట్గా ఒక సిట్ విచారించి అప్పుడు నిజాన్ని తేల్చినాక దీన్ని ప్రెస్ మీట్ పెట్టి చేయాల్సిన బాధ్యత మీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉందని చెప్పారు ఆ లాయర్ల గారికి. ఆ లాయర్ల గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే ఇది కొంత కమ్యూనికేషన్ లోపం వల్ల చంద్రబాబు నాయుడు గారు బహిష్కరణ చేశారు దీన్ని. కనుక ఇంత వయసు ఉంది, సంవత్సరాల అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ఇలాంటి ఒకరు కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు వచ్చే ఇలాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రమైన తిరుమల దేవస్థానంలో ఇలాంటి కల్తీ జరిగినప్పుడు దీన్ని బహిష్కరణ చేయకుండా ప్రెస్ మీట్ మీదకి వచ్చి చెప్పకుండా ఒక సిట్ని ఏర్పాటు చేసి లేదా ఒక సిబిఐ ఎంక్వైరీ చేసి దీన్ని దోషుల్ని పట్టుకొని కేసు చేసి వాళ్ళని జైలు వేయాల్సిన బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నప్పుడు దీన్ని ప్రెస్ మీట్కి వచ్చి దీన్ని ఒక హిందువులకు ఈ కోపం వచ్చేలా ఇలా చేయటం, కొంతమంది మనోభావాలు దెబ్బతినేలా చేయటం కరెక్ట్గా లేదని చంద్రబాబు తరపున లాయర్లకు మాత్రం లోద్రా గారికి మాత్రం సుప్రీంకోర్టు సరుకులు అంటించింది. అదే కాక ఈ లడ్డు విషయంలో కల్తీ కలిపినట్టు ఏదైనా సాక్ష్యంగానే ఉందా, లేదా లడ్డు తయారు చేసినాక టెస్టింగ్ ఏమైనా చేశారా, అసలు కల్తీ ఎక్కడ జరిగింది ఏమిటి అని ఈరోజు సుప్రీంకోర్టు మాత్రం లాయర్లు మాత్రం గట్టిగా ప్రశ్నించింది. కానీ లాయర్లకు దీనికి కొంచెం నీళ్ళు నవ్వినారు. దీనికి సరైన సమాధానం చెప్పలేకపోవడం వల్ల దీన్ని కేంద్ర ప్రభుత్వం సంబంధించిన లాయర్ మాత్రం నా దగ్గర అంత దీని ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి లడ్డు విషయం నాకైతే ఒక 4-5 రోజులు టైం కావాలని ఈరోజు కేంద్ర గవర్నమెంట్లకు సంబంధించినటువంటి లాయర్ గారు కోర్టును అర్థించడం వల్ల అటు పిటిషనర్ తరపున లాయర్లు కూడా అర్థించడం వల్ల దీన్ని రేపు వచ్చే గురువారానికి వాయిదా వేశారు. దీన్ని రేపు గురువారం ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా దీంట్లో సుక్కెదురయ్యేలా పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే ఒక అబద్ధమైన అది నిజమైన చెప్పేటప్పుడు దాన్ని సాక్ష్యాధారాలు కోర్టులో ఖచ్చితంగా అవసరం కాబట్టి, కోర్టుకు సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి ల్యాబ్కు సంబంధించిన ఒక ల్యాబ్ అంటే ఎవరికి వచ్చినట్టు వాడు తీసుకోవచ్చు. కానీ కోర్టుకు అలా కాదు, కోర్టుకు అయితే ఖచ్చితంగా సాక్ష్యం కావాలి. ఇలా జూలై ఆగస్టు నెల ఎవరి ప్రభుత్వం ఉంది? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఉంది కదా. వాటికి బిల్లులు ఎలా చెల్లించినారని ఈరోజు కోర్టు ఖచ్చితంగా అడుగుతుంది. 2-3 నెలలు ఉన్నప్పుడు దీనిపై ఎవరు బాధ్యులు తీసుకోవాలి అని ఖచ్చితంగా లోద్రాని గట్టిగా ప్రశ్నలు అడిగి వర్షం కల్పించే వల్ల లోద్రా గారు కూడా దీనిపై కొద్దిగా కామ్గా ఉన్నారనేది తెలుస్తుంది సుప్రీంకోర్టులో. అక్కడ దగ్గర ప్రత్యక్ష సాక్షులు ఈరోజు బయటకు వచ్చి చెప్పడం తెలుస్తుంది. దీనిపై మాత్రం త్వరలో మాత్రం చంద్రబాబు నాయుడు గారికే ఇది రిటర్న్ కొట్టేలా ఉందని అక్కడున్న లాయర్లు అయితే ఖచ్చితంగా చెబుతున్నారు. ఎందువల్లంటే ఒక అబద్ధాన్ని నిజం చేయాలంటే కుదరదు. అది ఒకరికి సంబంధించింది కాదు. ఆ తిరుమల తిరుపతి వెంకన్న స్వామి దేవుడు ఆయన ఇష్యూని ఇంత బజారు పాలు చేసి అటు 10 మంది వచ్చి గొడవ చేయడం, ఇటు 10 మంది వచ్చేసి వాళ్ళు తప్పు చేసినారని వీళ్ళని అంటాం, వీళ్ళు తప్పు చేసినారని అంటాం కరెక్ట్గా లేదు కాబట్టి ఇది చాలా సెన్సిటివ్గా మారింది. కాబట్టి ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడికి మాత్రం ఖచ్చితంగా సొక్కెదురయ్యేలాగా ఉంది. ఇప్పటికే అయితే ఆల్రెడీ ఇది ఒక కొలిక్కి ఆటోమేటిక్గా అర్థమైపోయింది అక్కడున్న జడ్జీలకి. అలాగే దీనికి కొంచెం ఎట్టైనా టైం ఇవ్వాలి కాబట్టి ఈ ప్రాసెస్లో కొంచెం నడుస్తుంది. ఖచ్చితంగా గురువారం మాత్రం దీన్ని అట్లా పోతే కేంద్ర గవర్నమెంట్ సిబిఐ ఎంక్వైరీ ఏమని అడగడం కానీ లేదా ఏదైనా సిట్టింగ్ జడ్జితో విచారించడం కానీ జరగటం ఖచ్చితంగా అయితే జరుగుద్దని కోరుకుంటున్నాను. జై ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద.